మహిళల్ని పొమ్మని చెప్పిన మా లీడర్లతో పాటు, మా విద్యార్థి నాయకులతో పాటు. కానీ రేవంత్ రెడ్డికి భయం వేస్తుంది, ఉరుకుడు ఉడుతుంది. మేము లగచర్లకు పోతామంటే భయం అవుతుంది, మేము నిర్మలకు పోతామంటే భయం అవుతుంది, కేటీఆర్ గారు కొండారెడ్డిపల్లికి వస్తా అంటే భయం అవుతుంది. ఎక్కడికి పోనీయాడు? మహబూబాద్ పోతానంటే ధర్నాకు పర్మిషన్ లేదు, ఇయ్యాడు. ఏం ఆపగలిగినావు రేవంత్ రెడ్డి? నువ్వు లగచర్ల మేము పోయి అక్కర్లే, వందలాది మంది లగచర్ల బాధితులు మా ఈ భవన్కి వచ్చిండ్రు. హైదరాబాద్ దగ్గర మేము పోయి అక్కర్లేదు, వాళ్ళు వందలాదిగా వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు. మూసీ బాధితుల దగ్గర మేము పోయే పని లేదు, వాళ్ళే ఇక్కడికి వచ్చిండ్రు. స్కూల్ పిల్లలు కూడా బాయ్కాట్ చేసి రోడ్ల మీకు వస్తున్నారు. అక్కడ ఉన్న మా నాయకుల దగ్గర పోయి చెప్తున్నారు, అన్న మేము రావణ దగ్గర పోతాం, కేటీఆర్ గారిని కలిపేయండి అని అడుగుతున్నారు. ఏం జరుగుతుంది మరి? వడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. కొనకుండా దళారుల పాలు చేసినావు. ఏ రోజు ఎన్ని ఒడ్లు కొన్నావో చెప్పమని అడిగితే ఇప్పటివరకు ఎవరు దిక్కులేడు, సమాధానం లేదు. రైతు బంధు మీద, రైతు రుణమాఫీ మీద పచ్చి అబద్ధాలు. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ 10,000 కోట్ల మించి ₹1 కూడా జరగలేదు. చెప్తున్నవన్నీ కాకి లెక్కలు, అబద్ధపు లెక్కలు. ఏ మంత్రి చెప్తాడో సమాధానం చెప్పాలి. కాకి లెక్కలు వద్దు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కలే కావాలి. నేను చెప్తున్నా 10,000 కోట్లు కూడా దాటలేదు రైతు బంధు, ఇప్పుడు రైతు రుణమాఫీ. ఇంకొక దొంగాట మొదలుపెట్టిండ్రు నిన్న మొన్న నుంచి. ఏంది? రైతులట మీ బోనస్ బోగసే బాగుంది, రైతు బంధు కంటే మంచిగా అని చెప్పారట. ఇప్పుడు బుద్ధుండాల మాట్లాడడానికి. ఏమిచ్చినావు నీ మేనిఫెస్టోలో? 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు భరోసా, ప్రతి గింజకు ₹500 బోనస్ రాసిచ్చిన మేనిఫెస్టోలు ఉన్నాయి. బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టించిన అఫిడవిట్లు ఉన్నాయి. ఎంతకాలం మీ అబద్ధాల మాటలు? ఎన్ని రోజులని మోసం చేస్తారు ప్రజల్ని? స్కూళ్ళల్లో అన్నం పెట్టడానికి కూడా చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది. దానికి కూడా మళ్ళీ కలెక్టర్ల కమిషన్ల, ఇది కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిషన్ల టాస్క్ ఫోర్స్. ఎందుకు పాపం కలెక్టర్ గన్ని పనులు పెట్టి స్కూల్ పిల్లలకి అన్నం పెట్టేదానికి కలెక్టర్ కూడా పోవాలి మళ్ళీ? పాపం ఏం కర్మ వచ్చింది? వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ నిర్మాణం అయి ఉండే కదా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 ఏళ్ళు నడిపి చూసినాం కదా, చూపించినాం కదా నీకు. ఇచ్చే వాటిని కూడా నడపడం చేత కానీ దద్దమని ప్రభుత్వం. నువ్వు ఏది చక్కగా నడుపుతున్నావు? సంబురాలు చేశాడు, సంబురాలు. ఏ ఊరికన్నా పో, ఒక్కడి సెక్యూరిటీ వాళ్ళు పెట్టి నువ్వు నీ మంత్రిని ఉన్నావు పంపు. ఎంత బాగుంటుందో సంబురాలు వీపు మీద. మహిళలు, ప్రధానంగా మహిళలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎవరికి పోయినా మంచిగా చీపుర్లతోని సంబురాలు చేసుకోవడానికి నీవు వస్తే, నీ వీపిస్తే సంబురాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ నువ్వు చేసిన నిర్వాకానికి. 24 గంటల విద్యుత్తు నిమిషం పోకుండా అందిస్తే కేసీఆర్ గారు దాన్ని నడిపే చేతగాట్లే. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తే అద్భుతంగా భగీరథతోని వాటిని నడపడం చేతగాట్లే. అద్భుతంగా నడిపి దేశానికి ఆదర్శంగా అద్భుతమైన పాఠశాలలను ఇస్తే, గురుకుల పాఠశాలలను ఇస్తే వాటిని నడపడం చేతగాట్లే. అమాయక పిల్లల్ని చంపుతున్నావు. 26 మందిని ఇప్పటికి చంపినావు. ఇంకా చాలదా పాపం? సోయిందా? ఒక్కనాడంటే ఒక్కనాడు విద్యాశాఖ పైన రివ్యూ చేసినావా ఇప్పటివరకు? 29 సార్లు, ఢిల్లీకి 30 సార్లు. ఏం సాధించడానికి? ఇదే మేము మొత్తుకున్నాం, కేసీఆర్ గారు మొత్తుకున్నది ఇదే. ఢిల్లీ బానిసలను తెచ్చుకోకండి, తెచ్చుకుంటే వీడు ఏం పని చేయాలన్నా
ఆఖరికి ఒకటి పోవాలన్నా వాళ్ళ అనుమతి కావాలి. ఆలోచించండి, తొందరపడుకుని మళ్ళీ ఢిల్లీ బానిసత్వం పోవద్దు ఈ రాష్ట్రము అని చెప్పాను. అర్థమైపోయింది. ఏడాదిలో 30 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగితే ఒక ముఖ్యమంత్రి మంత్రివర్గం ఏం పని చేస్తారు ఇక్కడ? ఏ పని లేదు. ఒకటి పోలీస్ శాఖకు పని. ఎదురు తిరిగితే కేసులు పెట్టుండ్రి, ఉన్నట్టు మాట్లాడితే కేసులు పెట్టుండ్రి, సోషల్ మీడియా మీద కేసులు, టీఆర్ఎస్ కార్యకర్తల పైన కేసులు, టీఆర్ఎస్ నాయకుల పైన కేసులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? ఏడాదిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎజెండా ఏంది అంటే ఒకటి కేసులు, పోలీసులు, జైలు. పైకి లోపటి ఎజెండా ఒకటి మూటలు దోసుకోవాలి, మూటలు కట్టాలి, ఢిల్లీకి అప్పచెప్పి రావాలి, సగం వాళ్ళకు సగం వీళ్లకు. గిది తప్ప ఇంకోటి చేత కాలే. ఏడాదిలో ఏం సంబరాలు చేసుకుంటాం ఈ ముఖానికి? ఒక దాంట్లో గిది ప్రారంభం చేసినా, గిది కొత్తది ఇచ్చినా, ప్రజలకు సంతోషాన్ని కలిగించే ఒక వార్త చెప్పినా, కనీసం చెప్పడానికన్నా, ఇవ్వకపోయినా చేత కాలే నీ వల్ల కాట్లే, చెప్పడం కొరకన్నా, చెప్పుకోవడం కొరకన్నా. గత ప్రభుత్వం గాంధీ నేను ఇది చేసిన, కొత్తది చేసిన, నా మేనిఫెస్టో ప్రకారం నా 420 హామీలలో ఇది అమలు చేసిన అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి ఉందా? కేవలం గత ప్రభుత్వంలో మేము ప్రారంభించినవి, మేము శంకుస్థాపనలు చేసినవి అక్కడో ఇక్కడో ఏదన్నా ఒకటి ప్రారంభం చేస్తున్నామేమో. చేయాలి, ప్రభుత్వంగా తప్పకుండా బాధ్యత చేస్తారు. అది కాకుండా ఒక కొత్త పథకం. ఈ కొత్తగా నువ్వు నేర్పింది కేవలం పోలీస్ కేసులు తప్ప అంతమించి లేదు. ఒక ఏడాదిలో గిన్ని తిట్లు తిట్టించుకున్నావు మహిళల చేత అడ్డగోలిగా. రైతులు, మహిళలు, యువకులు ఒక వర్గం అంటే ఒక వర్గం సంతోషంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, ఈయన ఇచ్చిన హామీతో సంతృప్తి పడుతున్నారు, నెరవేరుస్తున్నారని చెప్పి, హామీలో ఫలాంది నెరవేర్చిందని చెప్పి అన్నది వాళ్ళు లేరు.